హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమే అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. స్పెషల్లీ ఈ వీక్ లో యానిమే ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో వాటిని అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ ఫైనల్లీ ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి మన థియేటర్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా ఫస్ట్ టైం ఇండియాలో యానిమే కి 5 AM షో ఇవ్వడం. ప్రెసెంట్ అయితే అడ్వాన్స్ బుకింగ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. జస్ట్ 3 రోజుల్లో 5 crores వర్త్ అయిన టికెట్స్ సేల్ అయ్యాయి. బుక్ మై షోలో ఎన్నడూ లేనట్లు సింగిల్ డే లో అరౌండ్ 6500+ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ లో డబ్బుడ్ వర్షన్స్ కన్ఫర్మ్ అయి రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రేజ్ చూస్తే ఇండియాలో యానిమేకి నెక్స్ట్ లెవెల్ వేవ్ క్రియేట్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే కొన్ని సిటీస్ లోనే టికెట్స్ రిలీజ్ చేశారు. సో మనకి వెడ్నెస్డే, థర్స్డే లోపు ఓవరాల్ గా 700+ స్క్రీన్స్ లో అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు టికెట్ కావాలంటే ఎప్పటికప్పుడు బుక్ మై షో యాప్ అయితే చెక్అౌట్ చేయండి. అండ్ ఈ మూవీకి ఎవరు వెళ్తారో కామెంట్ చేయండి. సో ఈ మూవీ అయితే 2 లాంగ్వేజ్ అయితే రిలీజ్ అవుతుంది, జపనీస్ అండ్ తెలుగు వర్షన్ లో. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే సకమోటో డేస్ యానిమే నెట్ఫ్లిక్స్ లో అయితే కంటిన్యూ అవుతుంది. ఎపిసోడ్ 20 సెప్టెంబర్ 8 నుంచి ఇండియాలో అవైలబుల్ అయింది. ఈ యానిమేలో ఓవరాల్ గా 22 ఎపిసోడ్స్ అని కన్ఫర్మ్ అయింది. సో ఇంకా మనకి 2 more వీక్స్ లో యాక్షన్ పక్కాగా దొరుకుతుంది. సో ఎవరైతే యాక్షన్ జోనర్ లో ఇష్టపడతారో సో వాళ్ళైతే యానిమే చెక్అౌట్ చేయండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది క్రంచ్ రోల్ అవైలబుల్ గా ఉంది. సో చెక్అౌట్ చేయండి. అలానే డాండెడ్ అండ్ సీజన్ 2 ఫ్యాన్స్ కూడా హ్యాపీ న్యూస్ ఉంది. సెప్టెంబర్ 11 కి ఎపిసోడ్ నెంబర్ 11 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 18 కి ఫినాల్ ఎపిసోడ్ అయితే రెడీగా ఉంది. సో క్లైమాక్స్ అప్రోచ్ అవడంతో ఫ్యాన్స్ మధ్య హైప్ అనేది చాలా పీక్స్ లోకి వెళ్ళింది. అండ్ మీరు ఇప్పుడు దాకా డాండెడ్ అండ్ యానిమే చూడకపోతే క్రంచ్ రోల్ మా తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. సో డబ్బింగ్ అయితే చాలా బాగుంటుంది. సో చెక్అౌట్ చేయండి. అండ్ సీజన్ 2 స్టార్టింగ్ 1 to 3 ఎపిసోడ్స్ అయితే ప్రెసెంట్ చిన్న గ్లిచ్ వల్ల అయితే అప్డేట్ లేదు. సో మేబీ ఫ్యూచర్ లో మనకి తెలుగులో యాడ్ చేస్తారు. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. చైన్సా మ్యాన్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేసింది ఇప్పుడు ఓవర్ అయిపోయింది. రీజార్క్ మూవీ సెప్టెంబర్ 19 నుంచి జపాన్ లో ఐమాక్స్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ గ్లోబల్ గా సెప్టెంబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ యూఎస్ రిలీజ్ అయితే అక్టోబర్ 29 అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ థీమ్ సాంగ్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఇండియా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు, కానీ అనౌన్స్మెంట్ ఎనీ టైమ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ రిలీజ్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 26 కి డస్క్ బియాండ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే యానిమే హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 4 నుంచి 5X ఫ్యామిలీ సీజన్ 3 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ జూజుట్సు కైసెన్ ఫ్యాన్స్ కి అయితే స్పెషల్ ట్రీట్ ఉంది. నవంబర్ 7 జపాన్ లో న్యూ కాంప్లికేషన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ జూజుట్సు కైసెన్ ఫుల్ సీజన్ 3 జనవరి 2026 లో స్టార్ట్ అవుతుంది. సో జేజేకే ఫ్యాన్స్ కి అయితే చాలా ఎక్సైటింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో గైస్, ఈ వీక్ లో యానిమే వరల్డ్ లో హైలైట్స్ డీమన్ స్లేయర్ మూవీ రికార్డ్స్ అయితే రాస్తుంది. అండ్ చైన్సా మ్యాన్ మూవీ త్వరలోనైతే ఇండియన్ థియేటర్స్ లో రాబోతుంది. డాండెడ్ అండ్ సీజన్ 2 ఫినాలేకి వచ్చింది. అండ్ సకమోటో డేస్ కంటిన్యూషన్ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ లో హెవీ అప్కమింగ్ లైన్అప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఈ అప్డేట్స్ లో మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ యానిమే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఎవ్రీ వీక్ లేటెస్ట్ యానిమే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీక్.